హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పదవిగా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్నారు. అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ అయ్యారు ఆంధ్ర రాష్ట్రానికి. ఇప్పుడు ఈ స్పీకర్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. అచ్చెన్నాయుడు గారు, మంత్రి అచ్చెన్నాయుడు గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. మొత్తం సభలో నవ్వులే నవ్వులు. గత ప్రభుత్వంలో చూడండి తిట్లు, విమర్శలు, బూతులు, దాడులు, ప్రత్యర్థులు అసహ్యంగా అసలు వరస్ట్ అది అసెంబ్లీయా లేకపోతే ఇంకోటి అనిపించేది. బట్ ఈ ప్రభుత్వంలో వీళ్ళు ఎంతో హుందాగా మంచిగా మాట్లాడుకుంటున్నారు. మంచి ఒకళ్ళొకళ్ళు గౌరవించుకుంటూ సరదాగా ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ నెక్స్ట్ వాళ్ళ వ్యక్తిగతంగా కాకుండా జస్ట్ పైన వేషధారులాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి అచ్చెన్నాయుడు గారు కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు మీరు సినిమాల్లో మంచి స్టైల్‌గా మంచి హ్యాండ్సమ్‌గా కనపడతారు. బట్ ఇప్పుడు మీరు రాజకీయాలు వచ్చారు కొంచెం స్టైల్ ఇవన్నీ మార్చాలి అనే కొంచెం ఒక రిక్వెస్ట్‌లా చేశారంట. పవన్ కళ్యాణ్ గారు కూడా సానుకూలంగా స్పందిస్తూ మంచిగా నవ్వుకున్నారంట. మొత్తం సభలో అంతా నవ్వు అయింది. నెక్స్ట్ బడుగు బలహీన వర్గాల కోసం మీరెంతో పాటుపడాలి, కృషి చేయాలని అచ్చెన్నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. దీంతో పాటు అసెంబ్లీలో ఎవరైతే గతంలో దాడులు చేశారో వాళ్ళందరికీ కౌంటర్ ఏస్తూ అచ్చెన్నాయుడు గారు కొన్ని కీలక కామెంట్స్ కూడా చేశారు. మొత్తం సభ అంతా ఒక హ్యాపీగా, ఫన్‌గా అయితే బాగా నడిచిందంట. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఇదే ఆ వీడియో చూడండి. ఓకే. యాహ్! వీళ్ళు ఫైనల్‌గా ఏం చేశారంటే వీళ్ళు అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే ఒకళ్ళనొకళ్ళని వీళ్ళు విమర్శించుకోకుండా హుందాగా మాట్లాడడం అయితే మొదలెట్టారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పటికల్లా అంటే స్టైల్‌గా ఉండడం ఇలా కాదు. కొంచెం వేషధార మార్చి జనం అంటే ఒక పొలిటీషియన్ లాగా కూడా కొంచెం లుక్ లాగా ఉండండి అని కొన్ని కీలక కామెంట్స్ చేశారంట. అసలు ఏంటో చూద్దాం ఆయన ఏం మాట్లాడారో. మాటలు మాట్లాడాలి. ఇదిగోండి ఈయనే. ప్రతి ఒక్కరు విమర్శించేటప్పుడు ఇదిగోండి వారికి సమాధానం చెప్పాలి. ఈ రోజు వరకు మీ అవతారం ఒకటి, ఈ రోజు నుంచి మీ అవతారం మార్చాలి. ఈ రోజు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ రోజు ఎన్డీఏ పార్ట్నర్స్ తో సహా ఆ దంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి కొన్ని పార్టీలు, కొంతమంది వ్యక్తులు చెందిన వ్యక్తిని ఎన్డీఏ ఆ స్థానంలో కూర్చోపెడితే ఈ ఘట్టాన్ని చూడడానికి కూడా ఇష్టం లేనటువంటి పార్టీలు మొత్తానికి అచ్చెన్నాయుడు గారు ఇలా కీలక కామెంట్స్ చేశారు. వైసీపీ వాళ్ళు కనీసం అట్లీస్ట్ రావట్లేదు. వాళ్ళు ఇప్పుడు విజయాన్ని ఓర్చుకున్నారు కానీ ఆ అపవిజయాన్ని వాళ్ళు చేర్చుకోలేకపోతున్నారని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. సో సభ అంతా ఒక ఫన్‌గా అయితే నడిచింది. మొత్తానికి ఏంటంటే సభలో సీరియస్ డిస్కషన్ ప్రజా సమస్యలు కాకుండా కొంచెం సభగా వాళ్ళు నిర్వహించి మంచిగా వెళ్తున్నారంట. చూద్దాం వీళ్ళని సాగండి. దీంతో పాటు ప్రజల సమస్యలు చాలా ఉన్నాయండి. అచ్చెన్నాయుడు గారు దీని మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.